నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్. ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు దీపావళి ఆఫర్ ఇచ్చారు. జీఎస్టీ పన్నులు తగ్గించి జనం జేబుల్లో డబ్బులు మిగిలేలా చేస్తామన్నారు. 4 స్లాబులు కాస్త 2గా మార్చేస్తామని ఆర్థిక శాఖ కూడా ప్రకటించింది. నిజంగా సామాన్య జనాలకు ఈ ఆఫర్ రిలీఫేనా? తన గల్లా పెట్ట కోత పెట్టుకుని మరి జనాల పర్సులో డబ్బులు పొదుపు చేసేంత ఔదార్యం కేంద్రానికి ఉందా? లేదంటే స్లాబులు మాటిన నంబర్ గేమ్ ఆడుతోందా? దీపావళి బొనాన్జాను డీకోడ్ చేస్తే తేలేదేంటి? ప్రభుత్వాలు నడిచేది జనాల పన్నుల మీదే. ఈ లెక్కన ప్రజల ఆదాయం పెరిగింది అంటే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. కానీ సంక్షేమం, అభివృద్ధి, మరోవైపు ప్రపంచ బ్యాంకుల అప్పులతో అల్లాడిపోతున్న ఏ ప్రభుత్వం కూడా ఆదాయాన్ని పెంచుకుంటుంది తప్ప తగ్గించుకోదు. మరి జీఎస్టీ స్లాబుల మార్పులతో సామాన్యులకు కేంద్రం ఇస్తానంటున్న నజరానా ఏంటి? కొత్త జీఎస్టీ స్లాబులతో జనానికి మేలేనా? నిర్మలమ్మ చేస్తున్న మరో మాయనా? కేంద్రానికి ఆదాయం త్యాగం చేసే ఔదార్యం ఉందా? కేవలం ఎకనామిక్స్ ట్రిక్ మాత్రమేనా? దీపావళి బొనాంజా డీకోడ్ చేస్తే తేలేదేంటి? భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట సాక్షిగా ఓ కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. సామాన్యులకు దీపావళి గిఫ్ట్గా అభివర్ణించారు. నిత్యం వాడే ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. దీంతో వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందుతాయన్నారు. నిత్యం వినియోగించే వస్తువుల ధరలు తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందన్నారు. దీపావళి నాటికి రేట్లు తగ్గించి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని చెప్పడంపై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है. पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया. और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ అలా ప్రకటించగానే ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ గురించి ప్రకటన చేసింది. జీఎస్టీలో ఇకపై 2 స్లాబులే ఉండబోతున్నాయని వెల్లడించింది. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుతం 5, 12, 18, 28% జీఎస్టీ స్లాబులున్నాయని, ఇకపై కేవలం 5%, 18% మాత్రమే ఉంటాయని ప్రకటించింది. హానికారక వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అత్యంత సంక్లిష్టంగా, గందరగోళంగా ఉందని వ్యాపార వర్గాలని నెత్తునోరు బాధేసుకుంటున్నాయి. అమల్లో ఉన్న విధానంలో నిత్యావసర వస్తువులపై 5%, సాధారణ వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్స్ సేవలపై 18% పన్నుంది. అలాగే విలాస, హానికారక వస్తువులపై 28% జీఎస్టీ వేస్తున్నారు. అయితే జీఎస్టీ స్వరూపమే మారబోతోందని మోడీ ప్రకటించారు. ప్రతిపాదిత జీఎస్టీ విధానంలో 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి. ఈ రెండూ కాక హానికారక వస్తువులపై భారీ ఎత్తున పన్ను బాధేందుకు మరో విధానం తీసుకొస్తున్నారు. దీంతో దీన్ని 3 పిల్లర్స్ గా అభివర్ణిస్తున్నారు. అంటే హానికారక వస్తువులు అంటే పొగాకు సహా హానికారకంగా గుర్తించిన 7 అంశాలపై 40% ప్రత్యేక పన్ను ప్రతిపాదన చేస్తోంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. రకాల రేట్లు బదులు కన్ఫ్యూజన్ విడుతుందండి. 28 అనే రేట్ తీసేసి 18 రేటుకు తీసుకొస్తున్నారు. 12 అనే రేట్ తీసేసేసి 5 రేటుకు తీసుకొస్తున్నారు. ఈ 5% 18% ఉంచి 12% 28% అబాలిష్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి నెలకి 2 లక్షల కోట్లు వచ్చే సంపాదన పోతుందా అంటే పోదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబీకులకి ఎలా ఉంటుందంటే 12 రూపాయలు ట్యాక్స్ కట్టే దగ్గర 5 రూపాయలు కడితే ఈ 7 రూపాయలు మిగిలిందనుకోండి, 7 రూపాయలు కూడా తిరిగి మళ్ళీ ఇంకో వస్తువు కొంటామో లేకపోతే ఏదో జరిగి తిరిగి దాన్ని మళ్ళీ ఎకానమీలోకి వదులుతారు. సో ఎకానమీలోకి ఎప్పుడైతే స్పెండ్ చేయడం జరుగుతుందో మళ్ళీ ఇది గవర్నమెంట్కి ఇంకో వస్తువు మీద కొని ట్యాక్స్ రూపాన మళ్ళీ అది వస్తుంది. సో దీని ద్వారా జీఎస్టీ వసూలు పెరుగుతాయి తప్పితే తగ్గేదైతే ఉండదు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీలో పెను మార్పులు చేయాలని వ్యాపార వర్గాలే కాదు రాష్ట్రాలు కూడా చాలా ఏళ్ల నుంచి అడుగుతున్నాయి. కానీ ఎక్కడ తమ ఆదాయానికి ఇబ్బంది కలుగుతుందో అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతూ వచ్చింది. అయితే ప్రస్తుత విధానంలో ఉన్న 12%, 28% పన్ను స్లాబులను తొలగించాలని, ఇక నుంచి 2 స్లాబులే ఉంటాయని కేంద్రం ప్రకటించడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది దీపావళికి కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తామంటోంది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ఈ ప్రపోజల్స్ ను పంపించింది. దీనిపై కమిటీ చర్చించి జీఎస్టీ మండలికి సిఫార్సులు చేస్తుంది. వచ్చే నెలలో జీఎస్టీ మండలి మీటింగ్ ఉండే ఛాన్స్ ఉంది.
ఒకవేళ సవరించిన విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం చెబితే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5% పన్ను శ్రేణిలోకి వెళ్లనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% పన్ను స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో 90% నుంచి 18% పన్ను రేటుకు మారతాయి. సవరించిన జీఎస్టీ స్లాబులతో వ్యాపార వర్గాలకే కాదు సామాన్యులకు లాభమని కేంద్రం భావిస్తోంది. ఎరువులు, పునరుత్పాదక విద్యుత్, జౌళి, ఆటోమోటివ్, హస్తకళలు, వైద్యం, బీమా, వ్యవసాయ రంగాలకు చాలా మేలు జరుగుతుందని లెక్కలేస్తోంది. పన్నులు తగ్గడం వల్ల ప్రజల దగ్గర డబ్బులు మిగులుతాయని, దానివల్ల వినిమయం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. కొనుగోలు పెరగడంతో పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. జిఎస్టీ తెచ్చిన కొత్తల్లోనే వన్ ట్యాక్స్ వన్ రేట్ అని తీసుకొచ్చారండి. కానీ ఇండియా లాంటి దేశంలో చాలా డైవర్సిఫైడ్ క్రౌడ్ ఉంటారండి, డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీరు దుబాయ్ కానీ అదర్ ఫారెన్ కంట్రీస్ తీసుకుంటేనండి ఒకటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుందండి, ఇండైరెక్ట్ ట్యాక్స్. కానీ ఇండియాలో కూడా అదే తీసుకొద్దామని ట్రై చేశారు, బట్ ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ 4 ట్యాక్స్ సిస్టమ్ని 4 రేట్ సిస్టమ్ని 2 స్లాబ్స్ కింద తీసుకొచ్చారు కదా, 4 స్లాబ్స్ని. ఇది ఒక వెల్కమ్ స్టెప్ కింద చెప్పచ్చండి. ఆల్మోస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుద్ది. అలాగే జనాలకు కూడా అర్థం అవుతుంది రెండే జిఎస్టీ రేట్లు అంటే. ఈ రెండుని ఒకటిగా చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. జీఎస్టీ మార్పులతో మేలు జరుగుతుందని, జనాల జేబుల్లో డబ్బులు మిగులుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉండడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాటల వెనక మర్మమేదో ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. జీఎస్టీలో స్లాబులు కుదించడం వల్ల జనానికి నిజంగా మేలు జరుగుతుందా, లేదంటే నిర్మలమ్మ చేస్తున్న మరో మాయనా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే జీఎస్టీ ద్వారా కేంద్రానికి నెలకు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. దాంట్లో రాష్ట్రాలకు వాటా ఇచ్చినా కూడా కేంద్రానికి బానే మిగులుతుంది. ఈ ఆదాయం త్యాగం చేసి స్లాబులు మార్చి సామాన్యులకు మేలు చేసేంత సీనుందా, లేదంటే ఇది కేవలం ఎకనామిక్స్ ట్రిక్ మాత్రమేనా? గతంలో ఎందుకిలా చేయలేదనే ప్రశ్నలు సహజంగానే తెరపైకొస్తున్నాయి. దీపావళికి ఎన్నో వ్యాపార సంస్థలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటాయి. అన్ని రకాల వస్తువులను సగం ధరకే అమ్మేస్తుంటాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, చీరలు, బంగారం ఇలా డిస్కౌంట్లతో జనాలు ఎగబడి కొనేలా చేస్తాయి. అన్ని ఆఫర్లు ఇస్తున్నాడు, నష్టాలతో ఇబ్బంది కాదా అని కొందరు అనుకుంటారు. కానీ నష్టాలొస్తే వ్యాపారము ఉండదు, షాపు ఉండదు. కనపడే ఆఫర్ల వెనుక కనపడని లీలుంటాయని తెలుసు. మరి జనాల పన్నుల మీదే పాలన సాగించే ప్రభుత్వం ఆ పన్నుల్లో కోత విధించుకుంటామంటున్న ఆఫర్ మాటలు కూడా ఏదైనా మతలబుందా? కేంద్ర ప్రభుత్వానికి డబ్బులేమి ఊరికేరావు. జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తేనే గల్లా పెట్టే కళకళ. సామాన్యుల మాదిరి రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించదు. నాటి రాచరికం నుంచి నేటి ప్రజాస్వామ్య పాలన వరకు అందరూ పాలకులు జనాల పన్నుల ద్వారానే ప్రభుత్వాలను నడుపుతారు. రక్షణ రంగానికి ఆయుధాలు కొంటారు, రోడ్లేస్తారు, పథకాలు వండి వారుస్తారు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తారు. కేంద్రమైనా, రాష్ట్రమైనా, మున్సిపాలిటీ, కార్పొరేషన్, చివరికి గ్రామ పంచాయతీ అయినా ట్యాక్స్ వసూలు చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాయి. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. మొన్నటి వరకు టూత్ బ్రష్ నుంచి పడుకునే బెడ్ దాకా అన్ని రకాల వస్తువులు, సేవలపై ముక్కు పిండి జీఎస్టీ వసూలు చేసిన కేంద్ర సర్కార్ ఇప్పుడు సడన్ గా జనానికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది. నిజంగా కేంద్ర ప్రభుత్వం తన ఆదాయానికి కోత పెట్టుకుని జనాల జేబులు నింపుతుందా అంటే అంత సీన్ లేదంటున్నాయి వ్యాపార వర్గాలు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల కుప్పలుగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడొస్తున్న ఆదాయానికి రవ్వంత గండిపడినా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు కుంటుపట్టం ఖాయం. దీంతో జీఎస్టీ పన్నుల తగ్గింపు మాటల వెనుక ఏదైనా మతలబుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ 5%, 18% జీఎస్టీ స్లాబులను అమల్లోకి తెస్తే జనాలకు ఎంతో కొంత మేలు జరగడం ఖాయమంటోంది ప్రభుత్వం. ఉదాహరణకు 100 రూపాయలు పెట్టి నెయ్యి ప్యాకెట్ కొన్నారు అనుకుందాం. పాత జీఎస్టీ ప్రకారం నెయ్యి 12% స్లాబులో వస్తుంది. దాని ప్రకారం 12 రూపాయలను ప్రభుత్వానికి జీఎస్టీగా చెల్లిస్తారు. ఇప్పుడు దాన్ని 5% స్లాబులో తెస్తారు కాబట్టి మీరు కట్టాల్సింది 5 రూపాయలే. అంటే 100 రూపాయల నెయ్యి ప్యాకెట్లో కొత్త స్లాబుతో మీకు 7 రూపాయలు మిగులుతాయి. ఇలా చాలా రకాల వస్తువుల రేట్లు తగ్గుతాయి. కానీ ఒక చేత్తో ఇచ్చి మరో చేయితో లాక్కోవడం ప్రభుత్వాలకు తెలిసిన విద్య. ఇప్పుడు దీపావళి ఆఫర్ వెనక అదే ఉంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 22 లక్షల కోట్లు. నెలకు దాదాపు 2 లక్షల కోట్ల ఆదాయం. 22 లక్షల కోట్లలో ఎక్కువ ఆదాయం వస్తోంది. 18% స్లాబుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి సుమారు 70% ఆదాయమంతా 18% నుంచే వస్తోంది. 12% స్లాబులో వచ్చే రెవెన్యూ చాలా స్వల్పం. అత్యల్పంగా 5% రెవెన్యూ మాత్రమే 12% స్లాబు నుంచి వస్తోంది. 12% స్లాబులో కొన్ని వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వం ఇస్తున్న దీపావళి బొనాంజా మతలబు అర్థమవుతోంది. అంటే 12% స్లాబుల్లోని వస్తువులను
కొత్త 5%తో తెస్తే ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా గండి పడేదేమీ లేదు, ఖజానా నష్టపోయేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే 18% స్లాబే కేంద్రానికి కామధేనువుగా ఉంది. ఆల్మోస్ట్ 18% జిఎస్టీ రేట్లు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ 24-25 మన జిఎస్టీ కలెక్షన్ ఆల్ ఓవర్ ఇండియాలో 22 లక్షల కోట్లండి. దాన్ని దరిదాపుగా నెలకి 2 లక్షల కోట్లు చొప్పున కలెక్ట్ చేస్తున్నారు. 22 లక్షల కోట్లలో 18% స్లాబ్లో ఉన్నదే 70% రెవెన్యూ తీసుకొస్తుందండి. అంటే మ్యాక్సిమం అన్ని 18%లోనే ఉన్నాయి. చాలా కొంత అంటే ఒక 5% రెవెన్యూ మాత్రం మీకు 12% స్లాబ్లు ఏవైతే ఉన్నాయో దాని కాంట్రిబ్యూషన్ ఓన్లీ 5% అండి. సో చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని 5%లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే అంత మేజర్ ఇంపాక్ట్ గవర్నమెంట్కి ఉండదు, అలాగే జనాలకు కూడా 2 స్లాబ్లు ఉన్నాయి, మీకు తగ్గిపోతుంది జిఎస్టీ అని ఒక మంచి గవర్నమెంట్ కూడా ఒక మంచిగా చూపించడానికి అవకాశం అన్నమాట. స్వకార్యం స్వామి కార్యం అయినట్టుగా ప్రభుత్వం జీఎస్టీ ఆఫర్ ఇస్తున్నట్టు కనబడుతోంది. ఎక్కువ శాతం 18% పరిధిలోని వస్తువుల నుంచే పన్నులను లాగేస్తూ ఇప్పుడు అత్యల్పంగా ఉండే 12% 5%గా మారుస్తోంది. ఇటు జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసినట్లుంటుంది. జనాలకు మేలు చేశామన్న భావన కలుగుతుందని లెక్కలేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఆదాయం తగ్గదు. ఎందుకంటే మరో పద్ధతిలో జేబులకు కన్నం వేసేందుకు ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది. హానికారక లగ్జరీ ప్రొడక్ట్స్ ద్వారా గల్లాపెట్టె నింపుకోవాలని రూట్ క్లియర్ చేసుకుంది. వ్యవసాయం, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్, ఆటో విడిభాగాలు, చేతి వృత్తులు, వైద్య పరికరాలు, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి రంగాల ఉత్పత్తులను 5% స్లాబులోకి తీసుకురావడం ద్వారా మిడిల్ క్లాస్ వర్గాలకు ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ప్రస్తుతం 12% పరిధిలో వెన్న, నెయ్యి, పండ్లు, మొబైల్ ఫోన్స్ వంటి 14 ఉత్పత్తులున్నాయి. వీటిలో ఎక్కువ వస్తువులను 5% పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. ఇక 28% స్లాబులో ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూల్ డ్రింక్స్, కార్లు, బైక్స్, పొగాకు, లగ్జరీ వస్తువులున్నాయి. వీటిలో కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, కూల్ డ్రింక్స్ వంటి ఉత్పత్తులను 18% స్లాబులోకి తీసుకొస్తున్నారు. మిగతా పొగాకు, లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం 40% వరకు బాధనున్నారు. అంటే మొన్నటి వరకు పొగాకు, విలాస వస్తువులపై కేవలం 28% జీఎస్టీ మాత్రమే చెల్లించిన జనం ఇప్పుడు ఏకంగా 40% కట్టాల్సిందే. అంటే 12% అదనంగా చెల్లించాలి. నెయ్యి, పండ్లు, ఎరువులు, మొబైల్ ఫోన్లపై మిగిలే డబ్బు హానికారక వస్తువులు, లగ్జరీ వస్తువుల రూపంలో కడతారు. అంటే ఒక స్లాబులో తగ్గే పన్నును 40% పన్ను ద్వారా భర్తీ చేసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ రకంగా తన ఖజానాకి ఇబ్బంది లేకుండా చేస్తోంది. అటు జనాలకు కూడా ఏదో మేలు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తోందన్న విశ్లేషణ జరుగుతోంది. ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ సిగరెట్స్ ఎక్సెట్రా వాటి మీద సెస్ వేయటం జరుగుతుందని చెప్పారు. అట్లానే లగ్జూరియస్ ప్రోడక్ట్స్ మీద కూడా సెస్ వేయటం జరుగుతుందని చెప్పారు. ఈ యొక్క రేటు మాత్రం కొద్దిగా ఎక్కువలో పెట్టవచ్చు. 40% అనేది ఒక రూమర్ బయట మనం వింటున్నాము. సో దానివల్ల బాగా లగ్జూరియస్ ధనికులు కొద్దిగా రేట్ ఎక్కువ కట్టి దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. లగ్జూరియస్ ప్రోడక్ట్స్ కాబట్టి, పేరులోని లగ్జరీ అనేది ఉంది కాబట్టి. అలానే హార్మ్ఫుల్ అని తెలిసి కూడా మన ప్రోడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి దానికి 40% కట్టి ఆ ప్రోడక్ట్స్ వినియోగించుకోవాల్సిన అవసరం వస్తుంది. దీనివల్ల పేదలకి మధ్యతరగతి కుటుంబాలకైతే ఏమీ అవసరం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏముండదు. జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా 2 స్లాబ్లే కొనసాగుతాయని చెప్తున్న సర్కార్ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40% స్లాబ్ను క్రియేట్ చేసి మరింత ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ స్లాబులో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి వస్తువులే ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు ఆన్లైన్ గేమింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. పొగాకు, ఆన్లైన్ గేమింగ్ ను నిరుత్సాహపరచాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అవి ఆరోగ్యానికి హానికరం కూడా. అయితే వీటి కోసం ప్రత్యేకంగా 40% బాదడంతోనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అర్థమవుతోంది. పొగాకు, ఆన్లైన్ గేమింగ్ పై జనాలకు ఎలాంటి సానుభూతి ఉండదు కాబట్టి ఆ సెంటిమెంట్ ఆసరాగా 40% జీఎస్టీని కలెక్ట్ చేయాలనుకుంటోంది. అంటే ఒక దగ్గర ఇచ్చినట్టే ఇచ్చి మరొక దగ్గర లాగేసుకుంటోంది. ఇండియాలో ప్రభుత్వాలని కేవలం ట్యాక్స్ పేయర్స్ మీదే ఆధారపడి బతికేస్తున్నాయి. ₹1,00,000 సంపాదించేవాడు 30% ట్యాక్స్ కట్టి మిగుల్చుకున్న డబ్బు మీద ఏం కొన్నా 18% ట్యాక్స్ వేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగా సామాన్యులకు ఉపశమనం ఇవ్వాలనుకుంటే 18% స్లాబులో ఉన్న వస్తువులను 5%లోకి తీసుకురావచ్చు. కానీ అలాంటి పని చేయకుండా అటు దిటు చేసి ఇటు దటు చేసి ఏదో చేసేశామని భ్రమ కల్పించి చిట్టాపద్దుల చిదంబర రహస్యంతో చలాకీగా వ్యవహరించే ప్రయత్నం చేస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ ఆదాయంలో 70% సమకూర్చేది 18% స్లాబుల్లోని వస్తువులే. ఇందులో అన్ని నిత్యావసర సరుకులే. మిగతా 3 స్లాబులు ఇచ్చే డబ్బులు అరకొరే. మరి 18% స్లాబ్ను మాత్రం పెద్దగా సంస్కరించకుండా ఎన్ని ఆఫర్లు ఇస్తే ఏం లాభం? హానికారక వస్తువులు, లగ్జరీ గూడ్స్ పేరుతో 40% ప్రత్యేక పన్ను వేయడం ద్వారా ఆదాయం పెంచుకోవడం లేదా? జీఎస్టీలో నిజంగా మార్పు చేయాల్సిందేంటి? ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను పేరుతో కేంద్ర రాష్ట్రాల పన్నులను ఏకం చేసి
ప్రతిష్టాత్మకంగా తెచ్చిన జీఎస్టీ సామాన్యుల బతుకును బండకేసి బాధేస్తోంది. ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్లినా, ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితి. ఆస్పత్రి బెడ్ దగ్గర నుంచి శ్మశానంలో కాటిదాకా జీఎస్టీ వర్తిస్తుంది. పాలు, పెరుగు, పెన్సిళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే కాదేది జీఎస్టీకి అనర్హం అనాల్సిందే. సగటు మనిషి రోజువారీగా ఉపయోగించే వాటిపైనే కేంద్రం పన్నులేస్తోంది. దీంతో ఇంటి బడ్జెట్ తల్లకిందులవుతోంది. ఒకప్పటితో పోలిస్తే కొనుగోలు శక్తి చాలా వరకు తగ్గిపోయింది. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్నిటికీ పన్నుపోటు తప్పట్లేదు. ప్రస్తుతం 99% సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతోందంటే అతిశయోక్తి కాదు. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండడం కలవరపెడుతోంది. జాతి ప్రయోజనాల కోసమే జీఎస్టీని తెచ్చామని బీజేపీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నా ఈ ట్యాక్స్ కు ముందు 50% మించి ఆయా వస్తు ఉత్పత్తులు పన్ను పరిధిలో లేవు. ఇప్పుడు మళ్లీ దీపావళి బొనాంజా అంటూ 4 స్లాబుల జీఎస్టీని 2గా మార్చి పన్నులు తగ్గిస్తామంటోంది. పన్నుపోటు తగ్గిస్తామంటున్నా మరో రూపంలో పొడుస్తున్న పోటు మాత్రం మళ్లీ సామాన్యుడికే తగులుతుంది. ప్రస్తుతం 5, 12, 18, 28% జీఎస్టీ స్లాబులున్నాయని, ఇకపై కేవలం 5%, 18% మాత్రమే ఉంటాయని కేంద్రం ప్రకటించింది. హానికారక వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధిస్తామంటోంది. అయితే జీఎస్టీ వసూళ్లలో 70% వాటా 18% పరిధిలో ఉన్న వస్తువుల నుంచే వస్తున్నాయి. సామాన్యుడి నిత్యావసర వస్తువులన్నీ 18% పరిధిలోనే ఉన్నాయి. దీన్ని మాత్రం పెద్దగా కదపరు. 18% స్లాబు లేకపోతే కేంద్రం ఖజానా నిండదు. 18%లోని మరిన్ని వస్తువులను ప్రతిపాదిత 5% పరిధిలోకి తెస్తే తప్ప జనాలకు నిజమైన రిలీఫ్ ఉండదు. ఒకవేళ కొన్ని వస్తువులను 5%లోకి తెస్తున్నా పొగాకు, లగ్జరీ వస్తువులు, ఆన్లైన్ గేమింగ్ పై ప్రత్యేకంగా 40% బాధేసి మరింతగా ఖజానా నింపేసుకోవాలని అనుకుంటోంది. అంటే ఇక్కడ దీపావళి ఆఫర్ ఏమీ లేదు. అక్కడ ఇచ్చేసి ఇక్కడ తీసేసుకోవడమే. సామాన్యులకు ఉపశమనం ఇవ్వాలంటే ప్రస్తుతం చెయ్యాల్సింది జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ను తేవడం. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యదు. స్లాబుల పేరుతో మాయామంత్రం చేసి ఏదో నజరానా ఇచ్చామన్నట్టుగా బిల్డప్లు ఇస్తోందన్న విశ్లేషణ కనిపిస్తోంది. పన్నులు ఎలా విధించాలన్న విషయంలో చాలా రకాల ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ జీఎస్టీ మాత్రం ఏ సూత్రానికి అందటం లేదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా సగటు మనిషికి అవసరమైన ప్రతిదానిపై జీఎస్టీ పడుతోంది. ఫలితంగా ఏది కొనాలన్నా సామాన్యుడికి పెనుభారంగా పరిణమించింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తున్నాయి. సంపన్నులు మరింత సంపదను పోగేస్తుండగా పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు క్రమేణా పేదరికంలోకి జారుకుంటున్నాయి. ఓవైపు ఆదాయ పన్నుతో భారీగా జేబులకు చిల్లు పడుతుంటే జీఎస్టీ రూపంలో మరింతగా దండుకుంటున్నారు. ఇప్పటికైనా జీఎస్టీ 18% పరిధిలోని నిత్యావసర వస్తువుల్ని 5% పరిధిలోకి తెస్తేనే నిజమైన దీపావళి ఆఫర్.